సపోజ్ ముందు కొన్ని వెహికల్స్ ఆగినాయి, ఇక్కడ సిగ్నల్ ఉంది. సో ఇక్కడ నుంచి నేను చూడండి చాలా స్మూత్గా స్లోగా కొట్టుకుంటూ ఆగుతున్నాను. సో ఈ విధంగా ఎల్లప్పుడు ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంట్ చెప్పాను కదా, మీకు చాలా వీడియోస్లో చెప్పాను. ముందు ఏ కార్ ఉన్నా సరే ఆ కార్ యొక్క బంపర్కి మన బ్యాక్డు ఖచ్చితంగా మిర్రర్ చూడటం అనేది బాగా చూడాలి. అలా మిర్రర్ చూసుకుంటూ మనం డ్రైవింగ్ చేసినట్టయితే మన డ్రైవింగ్ అనేది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. మన కార్కి ఒక చిన్న గీత పడకుండా మనం అయితే డ్రైవింగ్ చేయొచ్చు. ఇక్కడ నేను లెఫ్ట్ వెళ్తున్నాను, లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూస్తూ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేస్తూ ఇలా లెఫ్ట్ చూస్తూ స్లోగా లెఫ్ట్ వస్తున్నాను. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఏ విధంగా డ్రైవింగ్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా ఇప్పుడు మీకు ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసుకుంటూ చూపిస్తాను. సైడ్ మిర్రర్స్ని ఏ విధంగా చూడాలి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఏ విధంగా అసలు డ్రైవింగ్ చేయాలి అనే దాని గురించి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఖచ్చితంగా సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా సేఫ్గా డ్రైవింగ్ చేయాలి. అప్పుడే మన డ్రైవింగ్ అనేది చాలా ప్రొఫెషనల్గా, మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఏ ప్రమాదం జరగకుండా అయితే డ్రైవింగ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు అంతా చూపిస్తాను, క్లియర్గా జాగ్రత్తగా గమనించండి. నేను ఏ విధంగా చెప్తున్నాను, ఏ విధంగా చూస్తున్నాను అనేది క్లియర్గా అర్థం చేసుకోండి, మీకైతే తొందరగా అర్థమవుతుంది. సో డ్రైవింగ్ కంటే ముందు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీట్ యొక్క అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. అండ్ సైడ్ మిర్రర్స్, రైట్ సైడ్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ కరెక్ట్గా వ్యూ మనకు కనిపించే విధంగా పర్ఫెక్ట్గా సెట్టింగ్ చేసుకోవాలి. సెట్టింగ్ చేసుకున్నప్పుడే మనకైతే ఇబ్బంది ఉండదు. ఆటోమేటిక్ కార్ అయినా, మాన్యువల్ కార్ అయినా, ఏ కార్ అయినా, చిన్న కార్ అయినా, పెద్ద కార్ అయినా సేమ్ ఫస్ట్ అయితే ఇట్లా సెట్ చేసుకోవాలి. ఓకే, సెట్ చేసుకున్న తర్వాతకి మనం ఇప్పుడు మీకు డ్రైవింగ్ చేసుకుంటూ మాట్లాడతాను. సో ఆ విధంగా మీరు ఎల్లప్పుడూ బండి స్టార్ట్ చేసేటప్పుడు మీరు ముందుకు మూవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ రైట్ సైడ్ మిర్రర్ చూడాలి. రైట్ సైడ్ మిర్రర్ చూస్తూ మనం మెయిన్ రోడ్ మీదకి ఎంటర్ అయితే కావాలి. ఓకే, ఎల్లప్పుడు మీరు కొంచెం ఒక 2 సెంటీమీటర్లు రైట్కి వెళ్ళాలన్నా, ఒక 2 సెంటీమీటర్లు లెఫ్ట్కి వెళ్ళాలన్నా ఎవ్రీ టైం ఖచ్చితంగా మనం ఈ మిర్రర్స్ అయితే చూడాలి. ఫ్రెండ్స్, మిర్రర్స్ చూడకుండా బ్లైండ్గా మనమైతే ముందు రైట్కి కానీ లెఫ్ట్ కానీ అస్సలు వెళ్ళొద్దు. ఎందుకంటే సిటీ ట్రాఫిక్లో వెహికల్స్ అనేవి మన పక్కకే ఉంటాయి. మనం ఇలా ఏది చూసుకోకుండా సడన్ వెళ్ళినట్టయితే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఎల్లప్పుడు మీరు కొంచెం ఫస్ట్ టైం సిటీలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సేఫ్టీ డిస్టెన్స్ అనేది కొంచెం మెయింటైన్ చేయండి. ముందున్న కారుకి మన కారుకి డిస్టెన్స్ అనేది ఉండాలి. ఖచ్చితంగా ఇలా మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎవ్రీ 5 సెకండ్స్కి ఒకసారి లెఫ్ట్ సైడ్ మిర్రర్ అండ్ రైట్ సైడ్ మిర్రర్ చూస్తూ మన సైడ్లో ఏ వెహికల్స్ వస్తున్నాయి అనేది చూసుకుంటూ మనం డ్రైవింగ్ చేసినట్టయితే మనకు డ్రైవింగ్ అనేది చాలా సేఫ్గా, మనం ఎలాంటి ప్రమాదం జరగకుండా మనమైతే డ్రైవింగ్ అయితే చేయొచ్చు. సో చాలామంది భయపడుతుంటారు సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తానికి. ఇలా ప్రతి ఒక్కటి ఈ టిప్స్ అన్నీ మనం చూసుకుంటూ మనం డ్రైవింగ్ చేసినట్టయితే మన డ్రైవింగ్ అనేది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ లైన్లో పెట్టుకున్నాను. ఫస్ట్ లైన్లో పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నాను. సపోజ్ నేను లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూస్తున్నాను, అక్కడ నుంచి ఏ వెహికల్స్ వస్తున్నాయి అనేది గమనిస్తున్నాను. సో సపోజ్ నేను ఇక్కడ నుంచి లెఫ్ట్ లైన్లోకి మారాలంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూడాలి. ఇలా లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేసుకున్న తర్వాతకి ఇలా మిర్రర్ చూస్తూ ఈ సెకండ్ లైన్లోకి మారాల్సి ఉంటుంది. ఓకే, మీరు స్టార్టింగ్లో బిగినర్స్ కొంచెం కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొని ఫస్ట్ టైం డ్రైవింగ్ చేస్తున్నప్పుడైతే మీరు ఫస్ట్ లైన్ కాకుండా ఇలా సెకండ్ లైన్లో పెట్టుకొని డ్రైవింగ్ చేస్తానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ ఫస్ట్ లైన్ అనేది ఎక్కువ స్పీడ్గా వెళ్ళే వెహికల్స్ ఆ ఫస్ట్ లైన్లో వెళ్తుంటారు. మీరు కొంచెం స్లోగా వెళ్తుంటారు కనుక ఈ సెకండ్ లైన్ కానీ థర్డ్ లైన్ కానీ పెట్టుకోండి. మళ్ళీ థర్డ్ లైన్లో పెట్టుకుంటే కొంచెం లెఫ్ట్ సైడ్ 2 వీలర్స్, ఈ ఆటోస్, కొన్ని కార్లు ఆగి ఉంటాయి. సో అలా ఆగి ఉన్నప్పుడు మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మీరు రైట్కి రావాలన్నా ఇబ్బంది పడుతుంటారు కనుక ఇలా మిడిల్ లైన్లో పెట్టుకోండి. ఇలా మీరు మిడిల్ లైన్లో పెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు మిర్రర్స్ బాగా చూడాలి. ఖచ్చితంగా చూడండి, ఒకసారి గమనించండి నేను మిర్రర్స్ ఏ విధంగా చూస్తున్నానో. సో చూడండి, నేను రైట్ సైడ్ చూస్తున్నాను అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నాను. నేను ఎట్లా చూస్తున్నానో ఒకసారి మీరు గమనించండి క్లియర్గా. ఓకే, సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ నుంచి ఏ వెహికల్స్ వస్తున్నాయి, రైట్ సైడ్ నుంచి ఏ వెహికల్స్ వస్తున్నాయి అనేది చూసుకుంటూ డ్రైవింగ్ చేస్తున్నాను. సో మీకు ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసినప్పుడు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడు చాలా మూమెంట్ స్లోగా ఉంటుంది. అంత స్లో మూమెంట్లో మీరు సెకండ్ గేర్లో వేసుకొని డ్రైవింగ్ చేయండి మాన్యువల్ కార్ అయితే.
సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళాలి. మనం లెఫ్ట్ ఇండికేటర్ వేసాము, లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూస్తూ ఇలా మనం లెఫ్ట్ సైడ్ వచ్చాము. ఓకే, వచ్చిన తర్వాతకి మళ్ళీ ఇండికేటర్ అనేది తీసేయండి. ఇండికేటర్ అలానే ఉంచితే మళ్ళీ మన బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ కన్ఫ్యూజ్ అవుతారు. సో మనం ఇండికేటర్ అనేది అవసరం అయిపోయిన తర్వాతకి ఇమీడియట్గా తీసేయడం అనేది కరెక్ట్ పద్ధతి. సపోజ్ మనం ముందు ఒక కారు ఆగుతుందంటే మనం చాలా దగ్గరికి ఉన్నట్టయితే మనం ఆ కార్ని తగిలించే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్లో మీకు బ్రేక్ మీద అంత అవగాహన ఉండదు, మీరు కంట్రోలింగ్ అయితే కరెక్ట్గా చేయలేరు. అందు గురించి మీరు ముందే ఆ ఎదర వెహికల్ ఆగుతుందంటే మీరు ముందుగానే చాలా అలర్ట్గా ఉండాలి. బ్రేక్ మీదకి కాల్ అనేది ఖచ్చితంగా రావాలి. మీరు సడన్గా దగ్గరికి వెళ్ళి బ్రేక్ కొడతా అంటే కుదరదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సడన్ బ్రేక్ కొట్టవలసి ఉంటుంది. మనం కొంచెం వెనక నుంచి అయితే స్మూత్గా కొంచెం స్లోగా కొట్టుకుంటూ ఆగొచ్చు. సపోజ్ ముందు కొన్ని వెహికల్స్ ఆగినాయి, ఇక్కడ సిగ్నల్ ఉంది. సో ఇక్కడ నుంచి నేను చూడండి చాలా స్మూత్గా స్లోగా కొట్టుకుంటూ ఆగుతున్నాను. సో ఈ విధంగా వెళ్ళినప్పుడు ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంట్ చెప్పాను కదా, మీకు చాలా వీడియోస్లో చెప్పాను. ముందు ఏ కారు ఉన్నా సరే ఆ కారు యొక్క బంపర్కి మన బ్యానెట్ ఒక ఎడ్జ్కి సమానంగా వచ్చిన దానికైతే ఆపుకోవచ్చు. ఈ విధంగా ఆపుకోవడం వల్ల ముందు అనేది మనకు చాలా డిస్టెన్స్ ఉంటుంది, సేఫ్టీ డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు ఎల్లప్పుడూ ఒక సిగ్నల్ దగ్గర ఆగిన తర్వాతకి ఒక కారు వెనకాల ఆగినప్పుడు ఈ విధంగా ఆపండి. అండ్ మనం ఒక సిగ్నల్ దగ్గర ఆగిన తర్వాతకి మన లెఫ్ట్ సైడ్ ఏ వెహికల్స్ ఉన్నాయి అండ్ రైట్ సైడ్ ఏ వెహికల్స్ ఉన్నాయి అండ్ బ్యాక్ సైడ్ ఏ వెహికల్స్ ఉన్నాయి అనేది కొంచెం ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ మూవ్ చేసేటప్పుడు సపోజ్ మాన్యువల్ కార్ అయితే ఫస్ట్ గేర్లో వేసి మూవ్ చేసేటప్పుడు వెనక్కి వస్తుంది. సో మీరు డైరెక్ట్ బ్రేక్ మీద కాలు పెట్టి ఉంచాలి. ఇక్కడ మాన్యువల్ కార్ అయితే న్యూట్రల్ చేసుకొని సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు న్యూట్రల్లో పెట్టుకొని ఆగాలి. అండ్ మళ్ళీ ముందు మనకు సిగ్నల్ వచ్చింది అనుకోండి, బ్రేక్ మీద కాలు అలానే ఉండాలి. క్లచ్ పూర్తిగా నొక్కాలి, ఫస్ట్ గేర్ వేసుకోవాలి, బ్రేక్ మీద కాలు తీయొద్దు. బైటింగ్ పాయింట్ వచ్చే వరకు బ్రేక్ మీద కాలు అలానే ఉండాలి. బైటింగ్ పాయింట్ వచ్చిన తర్వాతకి స్లోగా బ్రేక్ మీద కాలు తీస్తూ మీరు ముందుకైతే మూవ్ చేయాల్సి ఉంటుంది. తొందరపడి సిగ్నల్ దగ్గర ముందే మనం కార్ అనేది మూవ్ చేయొద్దు. మన ఎదుర ఉన్న వెహికల్ అనేది ముందుకు మూవ్ అయిన తర్వాతకి అప్పుడు మనం మూవ్ చేయాలి. ముందే మూవ్ చేస్తే మళ్ళీ ముందున్న బండికి తగిలించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు కంగారు పడొద్దు. వెనక నుంచి ఎవరు హారన్ కొట్టినా మీరు పట్టించుకోవద్దు. మీరు మెయిన్ క్లచ్ మీద ఇంట్రెస్ట్ పెట్టాలి, బాగా క్లచ్ మీద ఫోకస్ పెట్టాలి. బైటింగ్ పాయింట్ ఎక్కడ వస్తుంది, బైటింగ్ పాయింట్ రిలీజ్ చేస్తున్నప్పుడు మళ్ళీ మనం ఆపాల్సి వచ్చినప్పుడు బైటింగ్ పాయింట్ నుంచి కొంచెం కిందికి నొక్కుతూ క్లచ్ నొక్కుతూ బ్రేక్ నొక్కాలి. ఇలా మీరు క్లచ్ మూమెంట్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేయాల్సి ఉంటుంది. అండ్ అదే ఆటోమేటిక్ కార్ అనుకోండి, ఒక సిగ్నల్ దగ్గర ఆగిన తర్వాతకి ఇమ్మీడియట్లీ ఏమంటే న్యూట్రల్లో పెట్టుకోండి. ఇలా న్యూట్రల్లో పెట్టుకోవడం వల్ల మనకు ఫ్యూల్ అనేది ఎక్కువగా సేవ్ అవుతుంది అన్నట్టు. సో ఆటోమేటిక్ కార్ ఏంటంటే మనకు డీ మోడ్లో ఉన్నప్పుడు ఎప్పటికీ గేర్లో ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు మనకు పెట్రోల్ డీజిల్ అనేది ఎక్కువ ఫ్యూల్ అనేది ఖర్చు అవుతుంది. అందు గురించి మీరు న్యూట్రల్లో పెట్టుకోవాలని నేను ఒక వీడియో కింద చేశాను, సపరేట్ వీడియో. సో ఇక్కడ మనకు సిగ్నల్ వచ్చింది అండ్ సింపుల్గా మీరు ఫస్ట్ గేర్ వేసుకొని మాన్యువల్ కార్ అయితే బైటింగ్ పాయింట్ వచ్చిన తర్వాతకి బ్రేక్ నుంచి కాలు తీస్తూ స్లోగా యాక్సిలరేట్ చేయండి. సో ఇక్కడ ఇంత స్లోగా ఉన్నప్పుడు మాన్యువల్ కార్ అయితే సెకండ్ గేర్లో వేసుకోవాలి. సో సెకండ్ గేర్లో వేసుకొని క్లచ్ నొక్కుతూ క్లచ్ వదులుతూ ఇలా సైడ్ మాత్రం ఖచ్చితంగా చూడాలి ఫ్రెండ్స్. మీరు సైడ్ చూడలేదంటే ఖచ్చితంగా వెహికల్స్కి తగిలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు స్టార్టింగ్లో ఖచ్చితంగా ఇలా లెఫ్ట్ రైట్ ఖచ్చితంగా చూడాలి. చూడండి, ఇక్కడ నేను మిర్రర్ అనేది ఏ విధంగా చూస్తున్నానో మీరు ఒకసారి క్లియర్ గమనించండి, మీకు అర్థమవుతుంది. మిర్రర్ అనేది చూడటం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంత ట్రాఫిక్లో మనం డ్రైవింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా మిర్రర్ చూడటం అనేది బాగా చూడాలి. అలా మిర్రర్ చూసుకుంటూ మనం డ్రైవింగ్ చేసినట్టయితే మన డ్రైవింగ్ అనేది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. మన కారుకి ఒక చిన్న గీత పడకుండా మనం అయితే డ్రైవింగ్ చేయొచ్చు. మనం కూడా వేరే వెహికల్కి అయితే తగిలించకుండా జాగ్రత్త పడవచ్చు. ఇది గచ్చిబౌలి ఏరియా, ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది. అందు గురించే మీకు ఇక్కడ చూపిస్తున్నాను, బాగా క్లియర్గా అర్థమవుతుందని. చూడండి, నేను ఏ విధంగా రైట్ లెఫ్ట్ చూస్తున్నాను. ఎవ్రీ ఒక 4-5 సెకండ్స్కి ఒకసారి లెఫ్ట్ మిర్రర్ చూస్తున్నాను అండ్ ఒక 5 సెకండ్స్ లోపు మళ్ళీ రైట్ లెఫ్ట్ రెండు చూస్తున్నాను. సో ఒక్కసారి ఒక లుక్ వేయాలి అంతే. ప్రతిసారి
జస్ట్ ఇట్లా చూడాలి, మళ్ళీ స్ట్రైట్ చూసుకోవాలి, మళ్ళీ ఇట్లా రైట్కి చూడాలి, మళ్ళీ స్ట్రైట్ చూడాలి. అలానే కొద్దిసేపు చాలాసేపు అయితే చూడని అవసరం లేదు. మనకి ఇట్లా ఒక్కసారి 1 సెకండ్ లోపే మనకి ఏ వెహికల్ ఉందనేది తెలిసిపోతుంది. మళ్ళీ తర్వాతకి స్ట్రైట్ చూసుకోవాలి. మళ్ళీ మీరు లెఫ్ట్ రైట్ మీద ఫోకస్ పెట్టారంటే మళ్ళీ మీరు ముందు ఏ వెహికల్స్ ఉన్నది అనేది ముందు సైడ్ ఫోకస్ అయితే ఎక్కువ పెట్టలేరు. కొంచెం స్టార్టింగ్లో ఈ రైట్ లెఫ్ట్ చూడటం, బ్యాక్ చూడటం ఇవన్నీ కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది, కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఒక 5-7-8 డేస్, ఒక 7 డేస్ మీరు ప్రాక్టీస్ చేసినారంటే ఆటోమేటిక్గా మీకు బాగా అలవాటు అవుతుంది. ఈ మిర్రర్ చూసుకుంటూ డ్రైవింగ్ చేయడం అనేది మీకు పర్ఫెక్ట్గా అలవాటు అవుతుంది. దాని తర్వాతకి మీకు మన ఆటోమేటిక్గా మన చూపు అనేది లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ మిర్రర్ మీద, రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ మిర్రర్ మీద వెళ్ళిపోతుంది. ఎందుకంటే అలవాటు అవుతుంది అన్నట్టు. అది మీకు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అనిపించినా మీకు రాను రాను చాలా పర్ఫెక్ట్గా అలవాటు అవుతుంది. అండ్ స్టీరింగ్ పట్టుకోవడం కింద ఇలా 2 చేతులతో పట్టుకోండి. మాన్యువల్ కార్ అయితే మీకు ఎప్పుడైతే గేర్ మార్చాలో అప్పుడే ఈ లెఫ్ట్ హ్యాండ్ గేర్ మీకు తీసుకెళ్ళండి. గేర్స్ మార్చుకున్న తర్వాతకి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చి మళ్ళీ స్టీరింగ్ మీద పెట్టుకోండి. ఇలా మీకు స్టార్టింగ్లో 2 హ్యాండ్స్తోనే స్టీరింగ్ పట్టుకోవడం వల్ల కంట్రోలింగ్ చాలా చక్కగా ఉంటుంది. సో ఇది 9x3 పొజిషన్. సో 9-3 ఈ విధంగా పట్టుకోవడం వల్ల మీకు చాలా పర్ఫెక్ట్గా హ్యాండ్లింగ్ అయితే స్టీరింగ్ బాగా కంట్రోలింగ్ ఉంటుంది. ఇలా ఒక చేతితోని ఎలాగో మీకు డ్రైవింగ్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా అయిన తర్వాతకి ఆటోమేటిక్గా మీకు రైట్ సైడ్ హ్యాండ్తోని బాగా అలవాటు అవుతుంది. ఆ రైట్ సైడ్ హ్యాండ్ అప్పుడు మీరు ఇక్కడ పొజిషన్ 2 దగ్గర పట్టుకుంటారు. ఇక్కడ 3 కదా, 3 కానీ 2 కానీ ఎక్కువ అలవాటు అవుతుంది. ఈ పొజిషన్లో 1-2 ఉంది కదా. మనం మెయిన్ భయపడద్దు ఫ్రెండ్స్. అన్నీ చూసుకుంటూ మన లైన్లో ఒకటే లైన్లో మెయింటైన్ చేయాలి. మనం ఒక లైన్ అంటే లైన్ మెయింటైన్ చేయాలి. అలాంటప్పుడు మనకు ఇబ్బంది అయితే ఉండదు. ఫస్ట్ లైన్లో వెళ్ళే వాళ్ళు ఫస్ట్ లైన్లో వెళ్తారు, థర్డ్ లైన్లో వెళ్ళేవారు థర్డ్ లైన్లో వెళ్తారు. మనం మిడిల్ లైన్లో వెళ్తున్నాం, మిడిల్ లైన్లో వెళ్ళాలి. సో ఒక లైన్లో మెయింటైన్ చేయడం వల్ల ఎవరికి ఇబ్బంది అయితే కలిగించకుండా మనం అయితే డ్రైవింగ్ చేయొచ్చు. ఇలా లైన్స్ మారేటప్పుడు ఖచ్చితంగా సైడ్ మిర్రర్స్ చూస్తూ ఇండికేటర్ సిగ్నల్స్ ఇస్తూ లైన్స్ మారాలి. అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనం లైన్స్ మారే కరెక్ట్ పద్ధతి అన్నట్టు. ఇలా మనం బ్లైండ్గా చూసుకోకుండా ఏది చూసుకోకుండా సడన్గా అయితే టర్నింగ్ చేయొద్దు. ఎందుకంటే చాలా వెహికల్స్ ఉంటాయి. మనం ఇప్పుడు సపోజ్ నేను రైట్ చూశాను, ఇప్పుడు ఏ వెహికల్ లేదు, సడన్గా మన వెనక నుంచి బైక్ సడన్గా రైట్కి వస్తాడు, మనం చూడకుండా రైట్కి ఇట్లా కొంచెం కట్ చేసామంటే తగిలిస్తాం అన్నట్టు. అందు గురించి ప్రతి ఒక్కరు ఎల్లప్పుడూ ఇలా సైడ్స్ చూస్తూ మనం డ్రైవింగ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. సో ఇది చూడండి, ఇక్కడ ముందు ఒక కార్ ఆగింది, మనం కింద కొంచెం సేఫ్టీ డిస్టెన్స్లో ఆపుకోవాలి. స్టార్టింగ్లో అయితే మీరు కొంచెం పర్ఫెక్ట్ అయిన తర్వాత ఎలాగో మీరు కొంచెం పర్ఫెక్ట్ అయిన తర్వాతకి ఆటోమేటిక్గా మీరైతే క్లచ్ మూమెంట్ అనేది చాలా స్పీడ్ మూమెంట్లో అలవాటు అవుతుంది. స్టార్టింగ్లో మీకు క్లచ్ అనేది కొంచెం రిలీజ్ చేయడం కొంచెం టైం పడుతుంది. కానీ కొంచెం పర్ఫెక్ట్ అయ్యే కొద్దీ రోజు రోజుకి మీ క్లచ్ మూమెంట్ అనేది చాలా స్పీడ్గా తీసుకొచ్చేస్తారు. మీకు ఆ విధంగా అలవాటు అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ నేను లెఫ్ట్ వెళ్తున్నాను, లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూస్తూ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేస్తూ ఇలా లెఫ్ట్ చూస్తూ స్లోగా లెఫ్ట్ వస్తున్నాను. సో ఈ విధంగా లెఫ్ట్ సైడ్ రావాలన్నప్పుడు ప్రతి ఒక్కరు ఇలానే రావాలి. చూడండి, నేను మిర్రర్ కలిసి చూస్తున్నాను. అవకాశం దొరికినప్పుడల్లా కొంచెం ముందున్న కారుకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ లెఫ్ట్ మిర్రర్ చూస్తూ స్లోగా లెఫ్ట్ లైన్లోకి మారుతున్నాను. అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు 100% కార్లు ఎంతమంది ఉన్నా సరే ఖచ్చితంగా సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయడం అనేది చాలా సేఫ్ కాదు, మనకు రక్షణ కల్పిస్తుంది డ్రైవింగ్లో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్టార్టింగ్ నుంచే ఈ సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా డ్రైవింగ్ చేయాలనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.